ఒక ఫాస్ట్ బౌలర్ పరుగెత్తుకుంటూ వచ్చి గాలిలో ఎగిరి ఆ శరీరాన్ని ఒక విల్లులా వంచి భుజాన్ని అలా గుండ్రంగా తిప్పుతూ బంతిని విసిరినప్పుడు మనం చప్పట్లు కొడతాం. ఆ వేగం, ఆ ఖచ్చితత్వం చూసి అద్భుతమంటాం. కాని ఆ ఒక్క క్షణం వెనుక, ఆ అద్భుతమైన యాక్షన్ వెనుక ఒక సింఫొనీలా పనిచేస్తున్న ఎముకలు, కీళ్ల గురించెప్పుడైనా ఆలోచించామా? చాలా మంచి ప్రశ్న. నిజానికి ఆ కదలిక ఒక ఒక అద్భుతమైన ఎంజినీరింగ్ ఫీట్ అని చెప్పాలి. ఈరోజు మనం ఆ బౌలర్ శరీరం లోపలికి ఒక ప్రయాణం చేద్దాం. మన చేతిలో ఉన్న ఈ వివరాల సహాయంతో మనల్ని కదిలించే ఆ యంత్రాంగం అంటే కీళ్ల గురించి లోతుగా మాట్లాడుకుందాం. కేవలం వాటి నిర్మాణం ఏంటి అని కాకుండా అవి మన జీవితాన్ని, క్రీడలను, చివరికి మన ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తాయో కూడా చూద్దాం. సరే, అయితే ఆ ప్రయాణం మొదలు పెడదాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. ముందుగా బేసిక్స్ నుంచి వద్దాం. అసలు కీలు అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసే చోటు. అవును. కీళ్ల గురించిన చదువును ఆర్థ్రాలజీ అని అంటారు. కానీ ఇది అంత సింపుల్ విషయం కాదు కదా? అస్సలు కాదు. ప్రతి కీలు ఒక ప్రత్యేకమైన పని కోసం, అంటే డిజైన్ చేయబడిన ఒక సాధనం లాంటిని. దాని ఆకృతిని బట్టి, అది ఉండే ప్రదేశాన్ని బట్టి దాని పనుంటుంది. అంటే ఒక కీలు చేసే పని ఇంకొకటి చెయ్యలేదన్నమాట. ఖచ్చితంగా. మన శరీరంలో 100 కీళ్లున్నా కొన్ని రకాలు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు మన ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే అతని యాక్షన్లో అత్యంత కీలకమైనది భుజం. దాన్ని బంతి గిన్నె కీలు లేదా బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. ఆ పేరు వింటుంటేనే దాని ఆకారం ఊహించుకోవచ్చు. ఒక ఎముక చివర బంతిలా ఉంటే మరో ఎముక గిన్నెలా ఉంటుంది. కరెక్ట్. ఆ డిజైన్ వల్లే మన చేయిని దాదాపు 360 డిగ్రీలు తిప్పగలుగుతున్నాం. ఆ బౌలర్ బంతి వేసేటప్పుడు భుజాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని అలా గుండ్రంగా తిప్పుతూ ముందుకు విసరడానికి కారణం ఆ బంతి గిన్నె కీలే. అంత స్వేచ్ఛ వేరే ఏ కీలు ఇవ్వదు. తుంటిలో కూడా ఇలాంటి కీలే ఉంటుంది. అందుకే మనం కాళ్ళను కూడా అన్ని వైపులా తిప్పగలం. భుజం శక్తిని, వేగాన్ని ఇస్తే ఆ తర్వాత మోచేయి వస్తుంది. ఇది మడతబందు కీలు లేదా హింజ్ జాయింట్. ఇది అచ్చం మన ఇంటి తలుపుకుండే మడతబందు లాంటిదట. అవును. ఒకే దిశలో ముందుకు వెనక్కు మాత్రమే కదులుతుంది. కాని బౌలర్ బంతి విసిరేటప్పుడు మోచేతిని దాదాపు తిన్నగా చాపుతాడు, కాని పూర్తిగా వెనక్కి వంచలేడు. ఆ పరిమితి ఎందుకు? అదొక రకంగా బలమా లేక బలహీనత? అద్భుతమైన పాయింట్ అడిగారు. అది బలహీనత కాదు, బలమే. అవునా? ఆ పరిమిత కదలిక దానికి స్థిరత్వాన్నిస్తుంది. బంతిగిన్నె కీలు స్వేచ్ఛనిస్తే ఈ మడతబందు కీలు నియంత్రణను, ఖచ్చితత్వాన్నిస్తుంది. ఒకవేళ మోచేయి కూడా అన్ని వైపులా తిరిగితే బంతి ఎటో వెళ్ళిపోతుంది. మనం నడవడానికి, పరిగెత్తడానికి, వస్తువులు ఎత్తడానికి మోకాలు, మోచేతిలో ఉండే ఈ స్థిరత్వమే ఆధారం. వావ్! అంటే ఒకటి స్వేచ్ఛ, మరొకటి నియంత్రణ. ఈ రెండింటి కలయికే ఆ పర్ఫెక్ట్ డెలివరీ. ఎగ్జాక్ట్లీ. ఇక స్పిన్ బౌలర్ల విషయానికి వస్తే వాళ్ల మాయాజాలమంతా మణికట్టులో ఉంటుంది. అక్కడ ఉండేది జారెడు కీలు లేదా గ్లైడింగ్ జాయింట్. దీని ప్రత్యేకత ఏంటి? దీని ప్రత్యేకత సూక్ష్మ కదలికలు. ఇక్కడ చిన్న చిన్న ఎముకలు ఒకదానిపై ఒకటి జారుతూ ఉంటాయి. ఇది పెద్ద కదలికలను కాకుండా ఎంతో సంక్లిష్టమైన చిన్న చిన్న సర్దుబాట్లను సాధ్యం చేస్తుంది. స్పిన్ బౌలర్ బంతిని గిరగిరా తిప్పడానికి తన మణికట్టును వాడే ఆ తీరు వెనుక ఉన్న రహస్యం ఈ జారెడు కీలే. భుజం, మోచేయి బంతికి గమనాన్నిస్తే మణికట్టు ఆ గమనానికి ఒక కథను జోడిస్తుంది. అద్భుతం. మన వెన్నెముకలో కూడా ఇలాంటి కీళ్లే ఉంటాయట. అందుకే మనమంత సులభంగా వంగగలుగుతున్నాం. నిజమే. ఇక మనం తలను కాదు అన్నట్టు అటూ ఇటూ తిప్పుతాం కదా, ఆ కదలికకు కారణం మెడలో ఉండే బొంగరపు కీలు లేదా పివట్ జాయింట్ అట. అవును. ఒక ఎముక చుట్టూ మరో ఎముక బొంగరంలా తిరుగుతుంది. అది మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కనెక్ట్ చేసే కీలు. అంటే శబ్దం వచ్చిన వైపు వెంటనే చూడాలన్నా, ఎవరైనా పిలిస్తే తిరగాలన్నా ఆ కీలే కీలకం. మన మనుగడకు అంత ముఖ్యమైన కదలిక అది. ఈ కీళ్లలో ఇంకొక దాని గురించి కొంచెం గందరగోళంగా ఉంది. ఒకచోట మెడలో బొంగు కీలు అని రాశారు, ఇంకోచోట బొటనవేల దగ్గర జీను కీలు అని చూపిస్తున్నారు. అదే సాడిల్ జాయింట్. అసలు దీని ప్రత్యేకతేంటి? ఇది మంచి ప్రశ్న. శాస్త్రీయంగా చెప్పాలంటే జీను కీలుకు అత్యుత్తమ ఉదాహరణ మన బొటనవేలే. బొటనవేల? అవును. గుర్రం మీద వేసే జీను ఆకారంలో 2 ఎముకలు ఒకదానికొకటి అమరి ఉంటాయి. ఆ జీను కీలు చూడటానికి చిన్నదే కావచ్చు, కానీ మానవజాతి చరిత్రను మార్చేసింది అదే. ఒక్క నిమిషం. ఒక చిన్న కీలు చరిత్రను మార్చేయడమా? ఎలా? అవును. ఆ ఒక్క కీలు వల్లే మనం బొటనవేలును మిగతా 4 వేళ్లకు వ్యతిరేకంగా కదిలించగలుగుతున్నాం. ఓ, అపోజబుల్ థమ్ అంటారు కదా, అది. కరెక్ట్. ఈ పట్టు వల్లే మనం పనిముట్లు తయారు చేయగలిగాం, నిప్పును రాజేయగలిగాం, రాయడం నేర్చుకున్నాం, చివరికి నాగరికతను నిర్మించగలిగాం. మన చేతివేళ్లలో ఉన్న ఆ చిన్న ఇంజనీరింగ్ అద్భుతమే మనల్ని ఈ గ్రహం మీద ఆధిపత్య జాతిగా నిలబెట్టింది. నమ్మశక్యంగా లేదు. అంటే ఫాస్ట్ బౌలర్ బంతిని పట్టుకోవాలన్నా, మనం పెన్ను పట్టుకోవాలన్నా ఆ జీనుకీలే ఆధారమన్నమాట. అంతే. అంటే మన కదలికలన్నీ ఎన్నో కీళ్ల సమన్వయంతో ఒక గొలుసుకట్టు చర్యలా జరుగుతాయన్నమాట. మీరన్నట్టు శరీరం ఒక సింఫనీ లాంటిది.
ప్రతి కీలు ఒక వాయిద్యం. ఖచ్చితంగా. ఫీల్డింగ్, బ్యాటింగ్ లాంటి విషయాల్లో అయితే దాదాపు శరీరంలోని అన్ని కీళ్లు చలిసి పనిచేయాల్సిందే. ఒక క్యాచ్ అందుకోవాలన్నా, భారీ సిక్సర్ కొట్టాలన్నా కీళ్ల మధ్య సమన్వయం తప్పనిసరి. కానీ ఆ వాయిద్యాలలో ఏదైనా ఒక్కటి పాడైతే ఆ సింఫనీ అపశృతి పలుకుతుంది గదా. అదే మన కీళ్లకు సమస్యలొచ్చినప్పుడు జరిగేది. మన జీవితం ఒక్కసారిగా ఎంత కష్టంగా మారిపోతుందో. అసలు ఎలాంటి సమస్యలొస్తాయి? చాలా రకాల సమస్యలు రావచ్చు. వాటిలో సర్వసాధారణమైనది ఆర్థరైటిస్, అంటే కీళ్ల నొప్పులు. కీళ్లలో వాపు రావటం దీని లక్షణం. దీనిలోనే ఒక ప్రత్యేకమైన రకం రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది కీళ్ల మధ్య కందెనలా పనిచేసే సైనోవియల్ ద్రవం చుట్టూ ఉండే పొరలో వాపు వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా చేతి, కాలివేళ్ల కీళ్లను దెబ్బతీస్తుందట. అవును, తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది కేవలం వృద్ధాప్య సమస్య కాదు. 20 నుండి 40 ఏళ్ల వయసు వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. కీళ్లే కాదు, వాటికి ఆధారమైన ఎముకలారోగ్యం కూడా ముఖ్యమే కదా. ఆస్టియోపోరోసిస్ అనే సమస్య గురించి విన్నాను. ఎముకలు గుల్లబారిపోతాయట. అవును, వయసు పెరిగే కొద్దీ ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలను కోల్పోయి స్పాంజ్లా బలహీనంగా, పిలుసుగా మారతాయి. దీనివల్ల చిన్నపాటి దెబ్బలకే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా. ఇక్కడే విటమిన్ డి ప్రాముఖ్యత తెలుస్తుంది. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోమలేషియా అనే సమస్యలొస్తాయి. అంటే ఆస్టియోపోరోసిస్కి వీటికి సంబంధం ఉందా? ప్రత్యక్ష సంబంధం ఉంది. విటమిన్ డి మన శరీరానికి ఒక గేట్ కీపర్ లాంటిది. మనం ఆహారం ద్వారా ఎంత కాల్షియం తీసుకున్నా దాన్ని శరీరం గ్రహించాలన్నమాట. అవును, దాన్ని గ్రహించి ఎముకల దాకా చేర్చాలంటే విటమిన్ డి తప్పనిసరి. అది లోపిస్తే కాల్షియం మన శరీరంలో ఉన్నా ప్రయోజనం ఉండదు. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. ఇక గౌట్ అనే ఇంకో సమస్య ఉంది. ఇది వినడానికే చాలా భయంగా ఉంది. శరీరంలో యూరిక్ ఆమ్లం సూదిమునల్లాంటి స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతోందట. ఇది చాలా భయంకరమైన నొప్పి. దీన్నే ఒకప్పుడు రాజుల వ్యాధి అనేవారు. రాజుల వ్యాధ? ఎందుకని? ఎందుకంటే ఎక్కువగా మాంసం, ఆల్కహాల్ తీసుకునే సంపన్నులలో ఇది కనిపించేది. అంటే మనం తినే తిండి మన కీళ్ల మీద నేరుగా ఎలాంటి ప్రభావం చూపుతోందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆహారం మాత్రమే కాదు, మనం తాగే నీరు కూడా మన కీళ్లను దెబ్బతీయగలదు. ఫ్లోరోసిస్ గురించి ఇక్కడ చెబుతున్నారు. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువైతే ఈ సమస్య వస్తుందట. ఇది చాలా తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కీళ్లు బిగుసుకుపోవడం, ఎముకలు వంకర్లు పోవడం వంటి శాశ్వత వైకల్యాలు కూడా ఏర్పడతాయి. ఓహ్, అంత ప్రమాదకరమా? అవును. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం లీటరు నీటికి ఫ్లోరైడ్ 1 మిల్లీగ్రాం మించకూడదు. 0.7 నుంచి 1.2 మధ్య ఉంటే సురక్షితం. అంతకు మించితే ప్రమాదం మొదలైనట్టే. వీటితో పాటు టెటనస్ వల్ల దవడ కండరాలు బిగుసుకుపోవడం, ఆస్టియోసార్కోమా అనే ఎముక క్యాన్సర్, అలాగే క్రీడాకారులలో తరచుగా కనిపించే షిన్ స్ప్లింట్స్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. అవును, ముఖ్యంగా ఆ షిన్ స్ప్లింట్స్ గురించి చెప్పుకోవాలి. కొత్తగా రన్నింగ్ మొదలుపెట్టిన చాలామందికి ఇది అనుభవమే. అవును, కాలి ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కరెక్ట్. ఇది నేరుగా కీళ్లు సమస్య కాదు, కానీ కీళ్ల కదలికలకు కీలకమైన ఎముక, కండరాలపై అధిక ఒత్తిడి వల్ల వస్తుంది. ఇక్కడే మనకు కీళ్లు, కండరాలు, ఎముకలు ఎంత పెనవేసుకుని ఉంటాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ చర్చ ముగించే ముందు ఇక్కడ మీకు తెలుసా అనే విభాగంలో కొన్ని సరదా విషయాలున్నాయి. మన మోకాలి చిప్పను శాస్త్రీయంగా పటేల్లా అంటారట. ఇది శరీరంలోనే అతిపెద్ద సెసమాయిడ్ ఎముక అని కూడా ఉంది. సెసమాయిడ్ ఎముక అంటే ఏంటి? బంధనంలో, అంటే టెండన్లో లేదా కండరంలో ఏర్పడే ఎముక. నువ్వుల గింజ అంటే సెసమిసీడ్ ఆకారంలో చిన్నగా ఉంటుంది కాబట్టే ఆ పేరొచ్చింది. ఓహ్, అలాగా. ఈ పటెల్లా మోకాలి కీలుకు ఒక కవచంలా రక్షణగా ఉంటూ తొడకండరాల బలాన్ని పెంచి కీలుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక చిన్న ఎముక ఎంత పెద్ద బాధ్యతను మోస్తుందో చూడండి. అద్భుతం. ఇక చివరిది, ఇది నాలో చాలా క్యూరియాసిటీని పెంచింది. మన వెన్నెముక చిట్ట చివర ఉండే ఎముకను అదే కాక్సిక్స్, అవశేష తోక అంటారట. ఒక్క నిమిషం, అవశేష తోక అనా? అంటే మనలో ఇంకా మన పూర్వీకుల తోకకు సంబంధించిన భాగం మిగిలి ఉందన్నమాటే? ఖచ్చితంగా. అది నమ్మశక్యంగా లేదు. అంటే మన శరీరంలోనే మన పరిణామ చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం ఉందంటారా? అవును, అది మన మానవ పరిణామ క్రమానికి ఒక సజీవ సాక్ష్యం. మన సుదూర పూర్వీకులకు ఒకప్పుడు తోక ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతారు. కాలక్రమేణా ఆ తోక అవసరం తీరిపోయి అంతరించిపోయినా దానికి సంబంధించిన ఈ చిన్న ఎముకల నిర్మాణం మన వెన్నెముక చివర మిగిలిపోయింది. ఓ, అందుకే దీనిని అవశేష అవయవం లేదా వెస్టీజియల్ టేల్ అంటారు. ఇది మనం ఎక్కడ్నుంచి వచ్చామో గుర్తుచేస్తూ మన గతాన్ని మనతోపాటు మోసుకెళ్తున్న ఒక చిన్న గుర్తు. ఈరోజు మన చర్చ ఒక బౌలర్ వేగవంతమైన కదలికలతో మొదలై మానవ పరిణామం దగ్గర ముగిసింది. కీళ్ల వర్గీకరణ, క్రికెట్ లాంటి ఆటల్లో అవి ఎలా ఒక సింఫనీలా కలిసి పనిచేస్తాయో, అలాగే గౌట్ నొప్పి నుండి ఫ్లోరోసిస్ సమస్య వరకు వివిధ వ్యాధులు వాటిని ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా మాట్లాడుకున్నాం. మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, కీళ్ల ఆరోగ్యం అనేది విడిగా ఉండేది కాదు. అది మనం తీసుకునే ఆహారంతో, తాగే నీటితో, మన జీవనశైలితో
చివరికి మన పరిణామ చరిత్రతో కూడా ముడిపడి ఉంది. నిజమే, మన ఎముకలు, కీళ్లు మనం ఎలా జీవిస్తున్నామో చెప్పే ఒక అద్దం లాంటివి. ఇప్పుడు మనం బౌలింగ్ వంటి క్లిష్టమైన పనులలో నిర్దిష్ట కీళ్లను ఎలా ఉపయోగిస్తామో చర్చించాం. ఇది మన ఆధునిక దైనందిన జీవితం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేమిటి? మన కార్యకలాపాలు మరింత నిశ్చలంగా లేదా కంప్యూటర్ల ముందు కూర్చోవడం వంటి పునరావృత పనులతో నిండిపోతున్న ఈ రోజుల్లో మనం కొన్ని కీళ్లను, ఉదాహరణకు మణికట్టు, వేళ్ల కీళ్లను అతిగా వాడి భుజాలు, తుంటి వంటి పెద్ద కీళ్లను చాలా తక్కువగా వాడుతున్నామా? ఆలోచించాల్సిన విషయమే. దీర్ఘకాలంలో ఈ అసమతుల్యత మన మొత్తం కదలిక సామర్థ్యంపై మరియు కీళ్ల ఆరోగ్యంపై ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చు?